RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. సంగారెడ్డి జిల్లా కంక్టి మండల పరిధిలోని తట్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీడీఓ సత్తయ్య, ఎంపీఓ సుభాష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాఠశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో పలు విషయాలపై సంభాషించారు. అధ్యాపకులు బోధించే బోధనలను క్రమశిక్షణతో విని ఎప్పటికప్పుడు పాఠాలను అభ్యసించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్ఞానదేవ్, యువజన సంఘాల నాయకులు తట్టి వీరేశం, మామిడి పండరి రమేష్ గౌడ్, కారోబార్ సాయి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కాలు వస్తాయా? 20 వరకు వస్తాయి. అందరు మీరు ఏమంటున్నారు? ఎక్కాలు వస్తాయా? స్కూల్కి వస్తారా లేక యూనిఫామ్ లేదా? వినబడి చాలా పనిష్మెంట్ ఈ బాయ్స్కి కొద్దిగా యూనిఫామ్ వేసుకొని రావాలి. కానీ టైట్ అయినాయి టైలర్. ఓకే ఓకే, అందరు కంఫర్టబుల్గా యూనిఫామ్ లేదా? యూనిఫామ్ ఉన్నారు లేకుండా మీకు లేదా? నీకు ఇవ్వలేదా అని? ఓకే, ఉన్న వాళ్ళు వేసుకొని రావాలి. యూనిఫామ్ ఎందుకు ఇస్తారు? ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ కూడా, అంటే ఈక్వాలిటీ, సమానత్వానికి సూచికాలు. కాబట్టి యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకొనే రావాలి స్కూల్కి. ఒకరు యూనిఫామ్తో ఒకరు యూనిఫామ్ లేకుండా రావద్దు. అర్థమైందా? గవర్నమెంట్ అందుకే కదా మీకు ఫ్రీ యూనిఫామ్ ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది. బాబు మీకు డిసిప్లిన్ లేకుంటే తర్వాత మీరు ఇండిసిప్లిన్ అయిపోతారు సొసైటీలో కూడా. డిసిప్లిన్ అంటే ఫస్ట్ యూనిఫామ్ వేసుకొని రావాలి. సచిన్ ఇనిషియల్ ఏం లేదా? జాదవ్ సచిన్. నెక్స్ట్ నీకు పక్కన एडमिशन ఎప్పుడైంది మేడం? ప్రకాష్ యూనిఫామ్ का है आपका? सर वो आ गया सर, वो ले गया सर, మీరు కొత్త అడ్మిషన్ కాదు కదా? 9th కానీ యూనిఫామ్ तो लेना बेटा. లాస్ట్ టైం వచ్చింటారు కదా సార్. ఇప్పుడు మీకు రావాలి. మ్యాథ్స్ అంటేనే ఈ 4 పరిక్రియలు. ఇవి రాలేవంటే నీది తప్పు. సార్ 10th క్లాస్లో మళ్ళీ గుణకారం చెప్పాడు కదా, ఉన్న సిలబస్ చెప్తాడు. గుణకారం ముందు మీరు ఇవి 4 పరిక్రియలు సొంతంగా కష్టపడి నేర్చుకొని వాళ్ళు మీకు 1వ తరగతి 2వ తరగతి నుంచి చెప్తుంటారు. మరి మీరు నేర్చుకోకపోతే సార్ తప్పు కాదు. కాబట్టి మ్యాథమెటిక్స్లో ఈ 4 ప్రాథమికంగా 4 పరిక్రియలు వస్తే మ్యాథ్స్ వచ్చినట్టే. దానికి మూలాధారం ఏంటి? మ్యాథమెటిక్స్ మూలాధారం ఏంటి? అంకెలు. అంకెలు అంటే ఏంటి? 0 0 1 2 3 4 5 6 7 8 9. వీటితోనే అన్ని మ్యాథమెటిక్స్ సంబంధించిన అన్ని పరిక్రియలు కానీ సబ్జెక్ట్స్ కానీ నడుస్తాయి. అంకెలు పోయి సంఖ్యలు అవుతాయి, అవునా లేదా? ఆ సంఖ్యలనే లేదా అంకెలనే మనం వాటి మీదనే ఈ 4 పరిక్రియలు జరుపుతాం. కూడిక, తీసివేత, గుణకారం, భాగాలు. ఎక్కాలైనా అవే. ఎక్కాలు నథింగ్ బట్ ఏంటి? కూడిక, గుణకారం 2 కలిగి ఉన్నాయి. ఎక్కాలు గట్టిగా కరెక్ట్గా వస్తే మీకు మ్యాథమెటిక్స్ సరిగ్గా వస్తుంది. తర్వాత పై తరగతులకు వచ్చినప్పుడు ఏమవుతుంది? వాటిని 2 + 3 అంటే 5 అని రాస్తాం. మళ్ళీ తర్వాత ఏమొస్తాయి? పై తరగతులు వచ్చినప్పుడు x + y, x + z ఇట్లా వస్తాయి. అవేంటి? ఇవేమో స్థిర రాశులు, అంటే స్థిరమైనటువంటి విలువ కలిగిన వాటిని మనం అంకెలు అంటాము లేదా సంఖ్యలు అంటాము. వాటిని చలరాశులతో కలిపితే వచ్చిందే మ్యాథమెటిక్స్. అర్థమైందా? 2 + x అంటే 2 + x, 2 × x అంటే 2x. అట్లనే కదా? 2 × y అంటే 2y. ఈ రెండింటిని కలిపితే 2x + 2y. ఇదే ఎక్కడ పోయినా ప్లస్ మైనస్ డివిజన్ గుణకారం భాగారమే ఉంటుంది.
సో కారణం ముగ్గురు మ్యాథమెటిక్స్ సైన్స్ ఉన్నారని ఇప్పుడు ఇంకా ఆగస్ట్ కదా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 నెలలు ఉంది. మీరు 5 నెలలు గట్టిగా కష్టపడితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. లేదంటే